ఓం నమో వెంకటేశాయ నమశివాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాడు మనతో ఉన్నారు విద్యావేత్త, వ్యాపారవేత్త, ప్రముఖ రాజకీయ నాయకులు దేవరాం మనోహర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీ గురించి మాకు తెలిసినటువంటి మాటలు ఏంటంటే, పేదరికంలో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థి అయినా కూడా మీ యొక్క కనుచూపు మేరలో కనిపిస్తే ఆ పేదరికాన్ని మీరు ఎలా రూపుమాపాలి అన్న దాని మీద విశ్లేషణ చేసుకుంటూ అన్వేషణ చేసుకుంటూ మీ సొంత డబ్బుల తాలూకు కూడా చాలామందికి డొనేట్ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పి మా యొక్క సర్వేలో వెల్లడైంది. అటు తర్వాత విద్యా విషయానికి వస్తే మీరు అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి అమెరికాలో కొంతకాలం ఉండి అటు తర్వాత మళ్ళీ స్వదేశీయమైనటువంటి ఈ యొక్క భారతదేశానికి వచ్చేసి నేడు మీ జన్మస్థానమైనటువంటి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో మీరు ముందుకు వెళుతూ ఉన్నారు. సో ఈనాడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ మాటల్లో నేటి యువతకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఎలా ఉంటే జీవనశైలి బాగుంటుంది, ఈ దేశం పురోగతి చెందుతుంది, మనము వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని చాటించుకున్న వాళ్ళం అవుతాం అన్నటువంటి మీ మాటల్లో మా ప్రజలకు, యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేయాలనుకున్నాం. మొదటగా మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, అతిథి దేవ భవ. కాబట్టి మిమ్మల్ని ఇలా మంచి వ్యక్తిత్వంగా తయారు చేసినటువంటి మీ తల్లిగారి గురించి 2 మాటల్లో ప్లీజ్. మా అమ్మగారు దేవర నారాయణమ్మ, మాది ఎర్రవరపుల మండలం దగ్గర. మేము మన తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఒక ప్రముఖ జడ్జి దగ్గర, పీలేరులో ఉన్నటువంటి జడ్జి దగ్గర గుమస్తాగా అతను సర్వీస్ చేసేవాళ్ళు. కాబట్టి అక్కడి నుంచే మనం మా అమ్మగారు అవుతానేమి, మేమవుతానేమి ఒక పద్ధతి, ఒక సంస్కారవంతంగా పైకి వచ్చినాం. సో కాబట్టి మా అమ్మగారు, మా నాన్నగారు నడిచిన నడవడిలోని ఏ ఒక్కరికి ఎటువంటి హాని చేయకుండా సమాజం మంచి కోరుతూ పైకి వచ్చాం. సో అమ్మగారిలో మీకు బాగా నచ్చిన అంశం? హ్యుమానిటీ. ఓకే. నాన్నగారిలో మీకు బాగా నచ్చిన అంశం? సో ఎప్పుడు శాంతం స్వభావం, ఎవరి మీదకి ఎరిగిపోరు, ఒకరిని కూడా పల్లెత్తు మాట్లాడు, ఎవరు ఏమన్నా సరే భరిస్తాడు, ఎవరు కొట్టినా సరే భరిస్తాడు, ఆల్వేస్ శాంతంగా మాట్లాడు, చాలా మృదు స్వభావం. సో అమ్మగారి దగ్గర నుంచి మానవత్వాన్ని, నాన్నగారి దగ్గర నుంచి శాంతి స్వభావాన్ని నేర్చుకున్నారు. అటు తర్వాత ఆచార్య దేవభవ విషయానికి వస్తే జీవితంలో ప్రతి మెట్టుకు ఒక స్ట్రాంగ్గా పునాదిని వేసే వ్యక్తి మనకు ఆచార్యుడు అని చెప్పుకోవచ్చు. సో మొదటగా మీ యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం జరిగినటువంటి ప్రదేశంలో, ఆ పాఠశాలలో ఎవరు మీకు బాగా మంచి ఇన్స్పిరేషన్ కలిగించారు? మీరు ఏం నేర్చుకున్నారు? ఏ టీచర్ మీకు గుర్తున్నారు ఇప్పటికీ? నాకు మొట్టమొదటిగా మా ఊర్లో 1వ తరగతి ప్రాథమిక విద్యాభ్యాసం చేసేటప్పుడు గడ్డం రాజారెడ్డి గారు మా గురువు గారు, మా ఊరు పెద్ద, మాతో పాటు మా మండలానికి కూడా ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. కొన్ని వేల మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఈరోజు విదేశాల్లో పనిచేస్తూ ఒక ఉన్నతమైన స్థానాల్లోనూ కొన్ని వందల మందిని చేశారు గడ్డం రాజారెడ్డి గారు. ఆయన దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు సార్? ప్రతి ఒక్కటి, నాయకత్వ లక్షణాలు అవుతాయేమి, మనుషులతో మాట్లాడే విధానం అవుతాయేమి, ప్రతి ఒక్కటి ఒక సమాజానికి ఒక చదువుకున్న వ్యక్తి ఏ విధంగా అయితే సహాయపడవునో అన్ని లక్షణాలు మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఉన్నత విద్యాభ్యాసం సార్? ఉన్నత విద్యాభ్యాసం అంతా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. ఓకే. సో హై స్కూల్ ఎడ్యుకేషన్? పీలేరు, కోటపల్లి స్కూల్. అక్కడ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు సార్? మా మ్యాథమెటిక్స్ టీచర్ కుమార్ రెడ్డి సార్. కుమార్ రెడ్డి సార్ స్టూడెంట్ మీరు. సో తర్వాత ఇంటర్మీడియట్ సార్? ఇంటర్మీడియట్ ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి జూనియర్ కాలేజ్, టిటిడి. డిగ్రీ సార్? డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. ఈ ఇంటర్మీడియట్, డిగ్రీలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సార్? మా కెమిస్ట్రీ లెక్చర్ చలపతి గారు, అలాగా మా తెలుగు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. గ్రేట్. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సార్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ జేఎన్టీయూ. సో అక్కడ మిమ్మల్ని బాగా, ఎందుకంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కదా సార్, అక్కడ మిమ్మల్ని ఒక రకమైనటువంటి శిల్పంగా తయారు చేసిన వాళ్ళు అధ్యాపకుల పేర్లు తెలుసుకోవచ్చా? ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి?
మాకన్నా 2 ఇయర్స్ సీనియర్ సారు శ్రీనివాసులు గారు మా గురువు గారు. ఉమ్, స్టిల్ ఈ రోజుకి సార్ టచ్లో ఉంటారు. ఉమ్, సార్ చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉమ్, ఒక లెక్చర్గా మా కాలేజీలో చేసేవాడు. ఉమ్, అతని ఉపన్యాసాలు, అతని పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా. కానీ ఉమ్, ఎంసీఏలో ఎంసీఏ చేసిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకలేకపోయినా ఉమ్, స్కిల్ సెట్ ఉంటే సాఫ్ట్వేర్ కాదు అమెరికా కూడా వెళ్ళొచ్చు అని మా గురువు గారు దగ్గర నేర్చుకొని, ఉమ్, మా గురువు గారు కొన్ని పరిస్థితుల ప్రభావంలో తను కాలేకపోయినాడు, అధ్యాపకుడిగా ఉండిపోయినాడు. ఉమ్, కానీ అతని ఇన్స్పిరేషన్ తీసుకున్న మేము ఉమ్. సాఫ్ట్వేర్ రంగంలో అవుతేనేమి, అమెరికా అవుతేనేమి అన్ని చూడగలిగాం. సో ఆఫ్టర్ ఎంసీఏ ఎప్పుడు పూర్తయింది సార్ తమరిది ఎంసీఏ? 2011 2011 నుంచి ఎన్ని సంవత్సరాలు మీరు విదేశాల్లో ఉన్నారు? 4 years. 4 ఇయర్స్. ఎక్కడ సార్? ఏ ఏ కంట్రీ, ఏ స్టేట్? న్యూయార్క్, ఎడ్జ్వుడ్ అండ్ జనరల్ స్క్వేర్. ఓకే. సో ఆ దేశంలో 4 సంవత్సరాలు ఉన్నారు కదా, అక్కడ మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? క్రమశిక్షణ, ఓకే. లా అండ్ ఆర్డర్, ఉమ్, ఈ రెండు. ఉమ్. సో విదేశాలలో 4 సంవత్సరాలు పనిచేసి క్రమశిక్షణ, ఈ లా అండ్ ఆర్డరు, ఇవి రెండు నేర్చుకున్నారు అక్కడ. సో తర్వాత మళ్ళీ ఇక్కడికి మన దేశానికి వచ్చేసారు. బలమైన కారణం సార్? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ సంవత్సరంలో వచ్చారు? 2019. 2019లో మన దేశానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. ఎస్. సో వారిలో మీకు, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం సార్? ఎందుకంటే ఒక దేశంలో, అంటే అమెరికా లాంటి దేశంలో అక్కడ పనిచేస్తూ ఒక రకంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి మీరు ఒక వ్యక్తి కోసం స్వదేశానికి, భారతదేశానికి రావడం అనేది అంత చిన్న అంశం కాదు. సో వారిలో లక్షణాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకోవాలి. నెంబర్ 1, అటువంటి లక్షణాలు ఏంటి? మొట్టమొదటి ఉమ్, కైండ్నెస్, సమాజం మీద ప్రేమ. ఓకే. రెండవది ఉమ్, చదువుకున్న వ్యక్తులు మనకెందుకులే అని వెళ్ళిపోతే, ఉమ్, చదువుకోని వ్యక్తులు, సమాజం మీద ప్రేమ లేని వాళ్ళు ఉమ్, గూండాలు, రౌడీలు రాజ్యం వెళ్తారు ఉమ్, అన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం 2017లో. ఉమ్, నువ్వు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఉండడం కాదు. ఉమ్, నువ్వు పుట్టిన నెలకు నేను పలానా చోట ఇంతమందికి డైరెక్టర్, ఈ కంపెనీలో డైరెక్టర్ అనేదానికన్నా ఉమ్, నీ ఊరిలో ఒక 100 మందికి సహాయపడి, ఉమ్, ఆ 100 మందికి నువ్వు సాయం చేసి ఉమ్, నీ సమాజాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటే అది గొప్ప. అలా ఉండాలే కానీ ఉమ్, అని ఒకటి. ఉమ్, దాని తర్వాత నీలో క్యాలిబరు, కెపాసిటీ ఉన్నప్పుడు ఉమ్, రాజకీయాల్లోకి రండి, ఉమ్, నేను మీకు తోడుగా ఉంటాను, మనం సమాజాన్ని మారుద్దాం అని మా అధ్యక్షులు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సమయంలో పిలుపునిచ్చారు. ఉమ్, దాని పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యాను. ఉమ్, అదేదో సామెత ఉంది, ఉమ్, ఆ, సమాజం మీద ప్రేమ ఉన్నవాడు, కెపాసిటీ, క్యాలిబర్ ఉన్నాడు, మన ఎందుకని వెళ్ళిపోతే ఎదవలు వచ్చి రాజ్యం వెళ్తారంట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా. ఉమ్, సో అందుకోసమని రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్, అది కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీనే. ఎందుకంటే ఉమ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉమ్, చాలా ఉన్నతమైన భావాలు. ఎందుకంటే ఒక్కరి దగ్గర చేయి చాచకన్నా ప్రతి నిమిషం తన జోబులోంచి కష్టపడిన డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఉమ్, ఈరోజు భారతదేశ రాజకీయాల్లో చూస్తే ఏ ఒక్క నాయకుడుగా తన సొంత డబ్బును పెట్టడు. ఉమ్, సో అలాంటి నాయకుడు ఉమ్. దగ్గర మేము పనిచేస్తున్నాం, మేము సమాజానికి సహాయపడడం అనేది చాలా గొప్ప అంశం. వీటి వల్ల నేను సో మంచి వృత్తిలో స్థిరపడినటువంటి మీరు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారి యొక్క క్వాలిటీస్ నచ్చి జన్మస్థానానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఈ డైరెక్టర్ల పదవుల కంటే ఏదో ఒక సేవకుడిగా ఒక 100 మందికి మనం సహాయపడితే చాలు అనేటువంటి ఆ యొక్క పిలుపు మేరకు మీరు స్వదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత మీలో బాగా నచ్చిన అంశం ఏంటంటే మీరు స్టూడెంట్గా కూడా తయారైపోయినారు. అంటే ప్రజెంట్ మీరు లా కూడా చేస్తున్నారు. సో ఎందుకు మీరు లా చేయాలనిపించింది? ఒక 2 మాటల్లో ప్లీజ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. సో చట్టం అనేది వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం చట్టంలాగా ఉండాలంటే మనం చట్టం గురించి తెలుసుకోవాలి. అందుకోసమని లా చేస్తున్నాం. లా చేస్తాం. మీరు స్వయంగా ఏవైనా ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందా ఈ లా తెలియకపోవడం వల్ల? చాలా చాలా. ఓకే. సో ఆడ తర్వాత ఇప్పుడు రాజకీయ చర్చా సమావేశాల కంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకు. కాబట్టి ఆ ప్రస్తావన పక్కన పెడితే మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిత్వంగా తయారు చేసినటువంటి సంఘటనలు, పుస్తకాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పుస్తక శ్రేయోభిలాషి, పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు అని చెప్పి విన్నాం మేము. మరి మీరు, మీ నాయకుడు ఆ బాటలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఏమైనా పుస్తకాలు పఠించేటువంటి సమయం ఉందా, లేదంటే ఎల్లప్పుడూ ప్రజాసేవేనా? నేను ఎల్లప్పుడూ ప్రజాసేవలోనే ఉంటాను. ఓకే. నేనేం నమ్ముతా అంటే ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉండాలనుకుంటా. ఓకే. కాబట్టి నిత్యం ప్రజలతో ఉండి మమేకమయ్యి, అది రాజకీయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాక్టికల్గా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటా. సో మీరు మనుషుల మస్తకాలను చదువుతారు. సో పుస్తకానికంటే మస్తకానికి మీరు ప్రయారిటీ ఇస్తారు. వెరీ నైస్. సో ఇప్పుడు ఓవరాల్గా మీ అనుభవం మీకు కొంత నేర్పించింది సార్. దాదాపు 3 దశాబ్దాల పైచులకు ఉన్నటువంటి మీ అపారమైనటువంటి అనుభవం, మీ స్వయానుభూతిలో కొంత మీకు నేర్పించి ఉంటుంది. ఆ నేర్పించినటువంటి పాఠం కావచ్చు, జ్ఞానం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, దాని ద్వారా నేటి సమాజంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు కూడా ఒక మంచి ఫాదరు, మంచి భర్త, మంచి కొడుకు, ఈ పొజిషన్స్తో మీరు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఈరోజు టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు టెక్నాలజీ అనేది మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మంచికి వాడుకుంటే వరం అవుతుంది, చెడుగా వాడుకుంటే శాపం అవుతుంది. నేను ఈ యొక్క యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, టెక్నాలజీని మంచి కోసం వాడండి, మీరు డెవలప్ అండి, మీతో పాటు 100 మందిని డెవలప్ చేయండి. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లోన టెక్నాలజీ ఉంది కదా అని చెడుగా మాత్రం ఉపయోగించద్దండి. చెడుగా ఉపయోగిస్తే శాపం అవుతుంది. తల్లిదండ్రులకు కావచ్చు, యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఏంటంటే టెక్నాలజీని మంచి పరంగా వాడితే ప్రయోజనాలు ఉంటాయి, అంతేగాని దాన్ని వేరే విధంగా వాడితే నిష్ప్రయోజనం అవుతుంది. సో టెక్నాలజీని చక్కగా వాడుకోవాలి. ఆ తర్వాత ఒక రాజకీయ విశ్లేషకుడుగా, రాజకీయ నాయకుడిగా, విద్యావేత్తగా, అన్ని పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నటువంటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? యువత రాజకీయాలకు రండి, బలంగా రండి, ఒడిదొడుకులు ఉంటాయి, అన్నింటినీ తట్టుకొని నిలబడండి, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వద్దండి. ఆ క్షణికావేశం కోసం లేదా టక్కని ఎదిగేయాలనే క్రమంలో తప్పులు చేయకండి. రాజకీయం అనేది నిత్యము ప్రతిరోజు మనం నేర్చుకుంటూ పైకి ఎదగడమే రాజకీయం. సో యువత రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తర్వాత ఏదో అయిపోవాలి, ఏదో చేయాలని తప్పు దోవలు పట్టకన్నా మీరు ఎంచుకున్న మార్గాన్ని సజావుగా సక్రమైన పద్ధతిలో వెళుతామండి. ఖచ్చితంగా మీరందరూ కూడా రాజకీయంగా చాలా బలంగా ఎదుగుతారు. సో రాజకీయ అంటే నేటి సమాజంలో రాబోతున్నటువంటి నూతన యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు చేస్తున్న ప్రతి పని కూడాను ధర్మంగాను, సత్యంగాను, న్యాయంగాను ఉండాలి, అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అయిపోయి వచ్చిన వెంటనే మీరు ఎదగాలనేటువంటి దురుద్దేశంతో ఎదుటి వాళ్ళని అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో ఫైనల్గా మీరు ఈ మానవ జన్మ మనిషికి రావడం అనేది అతి దుర్లభం. సో హ్యూమన్ లైఫ్ ఎలా ఉండాలంటారు సార్? బై ఎండ్ ఆఫ్ ది డే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, సమాజంలో మంచిగా బతకడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ ఉంటే చాలు. అంతకని ఎందుకంటే చివరిగా చనిపోయేటప్పుడు కేవలం నీతో వచ్చేది ఏంటంటే ఒక 6 అడుగుల నేల మాత్రం నీకు అవసరం. కాబట్టి నీతో పాటు ఉన్న వాళ్ళు మంచి కోరుకుంటూ 10 మందికి సహాయపడుతూ సమాజాన్ని ఒక నవ సమాజంలాగా నిర్మించి ముందుకు వెళ్ళు. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఎంత సింపుల్గా ఉన్నారో, విదేశాలలో ఉండి లగ్జరీ లైఫ్ను అనుభవించి పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో భారతదేశానికి వచ్చి తనకు, తన కుటుంబ సభ్యులకు, తన గ్రామ ప్రజలకు ఏదైనా తన వంతు చేయాలనేటువంటి సదుద్దేశంతో నేటి లా స్టూడెంట్గా ఈ సంవత్సరం కంప్లీట్ కాబోతుంది. సో ఇటువంటి వ్యక్తిని మనం అందరం కూడా మార్గదర్శకంగా తీసుకొని మన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ మనకు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఈ మానవ జీవితంతో మనం ఆనందాన్ని, శాంతిని పొందాలని చెప్పినటువంటి వారి యొక్క మాటలను మనం సదా ఆచరించాలని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లాలని, అందుకు కావలసినటువంటి శక్తిని ఆ వెంకటేశ్వర స్వామి వీరికి ప్రసాదించాలని
మనందరం కూడా వీరి బాటలో నడవడానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ.